ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. జనగామ కామాక్షి దేవాలయ ప్రధాన అర్చకుడు ఏలేశ్వరం వీరాచార్యులు స్రవంతి దంపతుల 20వ వివాహ వేడుక సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలోని నిరాశ్రయులకు పాకెట్ మనీ అందజేసిన పిల్లలు అమూల్య మణితేజలు నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ మంత్రోచ్చారణలతో ఎందరికో ఆశీర్వాదాలు అందించిన వేద బ్రాహ్మణులు వీరాచారి స్రవంతి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా మంచి సేవాగుణంతో ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ పురోహిత సంఘం మాజీ గౌరవాధ్యక్షులు గోవర్ధన్ శాస్త్రి, కూతురు అమూల్య, కుమారుడు మణితేజ, కుటుంబ సభ్యులు సూర్యనారాయణ, కళ్యాణ్, ఆశ్రమ నిర్వాహకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నువ్వు మాట్లాడు నూరేళ్ళు నిండుగా పాపతో నా పిల్లాలి అమ్మాయి అబ్బాయి 130 ఏళ్ళు 130 ఏళ్ళు పుట్టినరోజు చేసుకోవాలి, పెళ్లి రోజు చేసుకోవాలి, వాళ్ళ మనోళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళ మనోరాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళని ఆడియాలి, వాళ్ళని ఆడుకోవాలి, వీళ్ళు ఆడుకోవాలి. వాడుకోమని ఒకసారి అందరికి వాడుకోమనండి. ఫోటో అంటారు రోజు మా యొక్క 20 సంవత్సరాల వసంతాల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి జ్యోతి గాంధీ ఫౌండేషన్ మరి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ప్రతి అప్డేట్ నేను చూస్తుంటా సార్ది ఒక ఆపన్న హస్తం నిస్సాయిలో ఒక ఆపన్న హస్తం అందించినటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరికి ఆపదున్నా కూడా తన ఫౌండేషన్ ద్వారా మరి ఎందరినో మరి మేలుకొలుపుతూ వారికి సహాయం చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి సార్ గారు. మరి మా యొక్క వివాహ వార్షికోత్సవం కూడా ఖచ్చితంగా ఈరోజు సార్ వాళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిపించాలని మేము సంకల్పించుకొని ఇందులో సార్ ఫోన్ చేయడం జరిగింది. సార్ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి మరి చేద్దాం సరే అని మరి వారు ఎక్కడ ఏదంటే ఫలానా కాడ ఈ విధంగా చేద్దామని కూడా వారు మాకు సలహా ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి ఎందుకంటే ఎన్నో మనం బర్త్డే ఫంక్షన్లు కావచ్చు, వార్షికోత్సవాలు ఎన్నెన్నో వృధా ఖర్చులు పెడుతుంటాం చూస్తుంటాం మనం. అవి కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతోమంది నిరుపేదలకు
మనము మన వంతుగా సహాయం చేసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ మధ్యలో వేడుకలు జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా మనం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మాకు అవకాశం ఇచ్చినటువంటి జ్యోతి గాంధీ సార్ మా ఫౌండేషన్ గాంధీ సార్ గారికి ప్రత్యేక తెలియజేస్తాం. పాకెట్ మనీ కార్యక్రమం కూడా ఉండడం జరిగింది. మరి ఈ దంపతులు చేసేటువంటి ఆలోచన కంటే ఆ దంపతుల కూతురు అమూల్య అలాగే మణితేజ కుమారుడు వాళ్ళిద్దరూ ఈ కార్యక్రమానికి వాస్తవానికి కర్తలు వీలే చేస్తూ ఉన్నారు. మరి అంటే అటువంటి ఆలోచన చిన్న వయసులో ఆలోచన రావడానికి కారణం కూడా ఆ తల్లిదండ్రులే. మరి ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని మరోసారి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా గోవర్ధన శాస్త్రిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చక్కటి మహత్తరమైన గొప్ప రోజు, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం ఇది. సాధారణంగా ఏ వేడుక ఉన్నా అంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ ఏ కార్యం ఉన్నా మన ఇంట్లో బంధువుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా ఉంటూ ఉన్నది. కానీ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఒక చక్కటి సాంప్రదాయానికి ఏర్పడడం జరిగింది. తమ ఇంట్లో జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా ఒక ఏదో సేవా కార్యక్రమం చేయాలి. ఆ సేవా కార్యక్రమం అనేది ఇతరులకు స్ఫూర్తి కావాలనేటువంటి సంకల్పం చాలా మటుకు వస్తూ ఉంది. అందులో భాగంగా ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు, ఎక్కడైతే అన్ని కుటుంబాల్లో ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మరి జనగామ కామాక్షి దేవాలయంలో ప్రధాన పురోహితులు, అనేక మందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఆప్యాయతకు ఒక నిదర్శనం, అనురాగానికి కూడా ఒక నిదర్శనం. మరి వారే ఏలేశ్వరం బ్రహ్మశ్రీ ఏలేశ్వరం వీరాచార్యులు గారు. మరి ఈరోజు వీరాచార్యులు గారు అలాగే స్రవంతి వీళ్ళిద్దరి ఈ పుణ్య దంపతుల యొక్క వివాహ వేడుక ఈరోజు. మరి వీళ్ళ ఈ కుటుంబ ఈ దంపతుల గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక మాటలు చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం తయారయ్యేది. మరి అట్లాంటి అన్యోన్యమైనటువంటి దంపతుల వివాహ వేడుక ఈరోజు. మరి వాళ్ళిద్దరూ సాధారణంగా ఆచార్యులు వీరాచార్యులు గారు సాధారణంగా ఎట్లుంటుందంటే వాళ్ళ భక్తులు కానీ చాలామంది వివాహ వేడుక జరపడం అనేది రివాజు. కానీ ఈ దంపతులకు ఒక మంచి ఆలోచన రావడం జరిగింది. చాలా గొప్ప ఆలోచన ఏంటంటే ఎవరైతే నిస్సాయిలు ఉంటారో ఆ నిస్సాయిలకు అపర్ణాస్తం అందించాలి, ఒక పూట కడుపు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే మా యొక్క దాంపత్య జీవితానికి, మా కుటుంబానికి ఒక మేలు జరగాలనేటువంటి సంకల్పంతో ఆ దంపతులు చేసినటువంటి ఆలోచన చాలా మహత్తరమైంది, గొప్పది. మరి వాళ్ళు ఆ భక్తులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శం, స్ఫూర్తిదాయకం. మరి తప్పకుండా దేవుని దీవెనలతోని ముందుకు అడుగువేస్తున్నటువంటి దంపతులు రానున్న రోజుల్లో నిండు నూరేళ్లు గొప్పగా ఈ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగించాలని మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన వారికి మేము అభినందన శుభాకాంక్షలు వేస్తూ ఏదో సప్పుడు చేయాలంటారు కదా. చూడండి ఇద్దరు కలిసి అడుగురా పట్టుకో అడుగురా. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.